చేతులు నేను త్రోసివేసినను నీవు నన్ను త్రోసివేయలేదు. నీ చేతులు నేను త్రోసివేసినను నీవు నన్ను త్రోసివేయలేదు. చెక్కుకున్నావు నీవే నా సొత్తని అన్నావు దేవా. నీ అరచేతిలోనే నన్ను చెక్కుకున్నావు నీవే నా సొత్తని అన్నావు దేవా. అన్నావు దేవా, అన్నావు దేవా.
సాక్షిగా చాపియున్నావు నీ చేతులు చాపియున్నావయ్యా. తల్లి అయినా గాని నిన్ను మరచినను, నీ తండ్రి నిన్ను విడచినను. నీ తల్లి అయినా గాని నిన్ను మరచినను, నీ తండ్రి నిన్ను విడచినను. చాపియున్నావు నీ చేతులు చాపియున్నావయ్యా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి మనము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. హల్లెలూయా. ఎఫెసు సంఘము, స్మూర్నా, పెర్గము, ఈ 3 సంఘాల్లో మనం చూసినప్పుడు మొత్తం 7 సంఘాలు. ఆ 7 దీపస్తంభములు, మరి 7 సంఘములు అని ఇక్కడ రాయబడి ఉన్నది. 7 సంఘములకు యేసుక్రీస్తు యోహాను ద్వారా రాయించినటువంటి మరి ఈ లేఖ, మరి 3వ సంఘముగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి సంఘ దూతకు ఇలాగూ రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ఈ సంగతులు మరి పెర్గము సంఘ దూతకు ఆయన రాస్తున్నాడు, ఆయనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సంఘ కాపరికి
ఆ సంఘానికి తెలియచేయమని, ఆ సంఘములో ఉన్నటువంటి లోపమును ఆయన ఇక్కడ జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఎఫెసు సంఘములో చూసినప్పుడు మరి ప్రేమ, మొదటి ప్రేమ లేదు అన్నాడు. స్మూర్ణలో చూసినప్పుడు నీ శ్రమను దారిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఆయన అన్నాడు, జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. అయితే మరి ఇప్పుడు మూడో సంఘములో మరి ఈ సంఘానికి తెలియచేస్తున్నటువంటి సంగతులు, మొట్టమొదట 13వ వచనములో మాట చూద్దాం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఎక్కడున్నావు? ఎక్కడుందంట ఈ సంఘము? సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఇక్కడ సాతాను కాపురం ఉన్న ఈ స్థలములో నాయందు విశ్వాసం ఉంచినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా, ఆయన పేరేంటమ్మా? నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చాలండి. అంతిపై అను ఈ విశ్వాసి, మరి ఆ సంఘానికి చెందినటువంటి విశ్వాసి, మరి అతనిని ఎందుకు దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు? యేసుక్రీస్తు ఎందుకు ఆయనని ఇక్కడ హైలైట్ చేస్తా ఉన్నాడు? ఏమన్నాడు ఇక్కడ? నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంతిపై వాడు మీ మధ్యను చంపబడిన దినములో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎంత బలమైనటువంటి పరిచర్య ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ వ్యక్తి హతసాక్షి అయినాడు. అక్కడ యేసు క్రీస్తును బట్టి, క్రీస్తు సువార్తను బట్టి ఈ అంతిపై అనే వ్యక్తి చంపబడ్డాడు. అయినప్పటికీ ఆ సంఘము చెదిరిపోలేదు, భయపడలేదు, విశ్వాసమును విడిచిపెట్టలేదు. అంటే ఇక్కడ దేవుడు ప్రతిదీ గమనిస్తాడా? ప్రతిదీ గమనిస్తాడు. మనకు తెలియని విషయాలు చాలా దేవునికి తెలుసు. మన చుట్టూ జరిగేవి మనం కొన్ని విషయాలు మనము ఆలోచన కూడా చేయం, మన పక్కన వాళ్ళకు కూడా తెలియదు. కానీ దేవుడు ప్రతి చిన్నది కూడా నీ దగ్గర నుండి ఆయన ప్రతిదీ తెలుసుకుని ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. అందుకనే ఈ వ్యక్తి విషయంలో ఈ వ్యక్తిని చంపినప్పటికీ ఏమాత్రము భయపడకుండా మరి ఆ సంఘము నిలబడి విశ్వాసములో స్థిరులై ఉండి మరి యొక్క పరిచయను ముందుకు తీసుకొని వెళ్ళారు. ఆ సంఘం నిలబడింది. అందుకనే మనం ఇక్కడ చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, ఎక్కడంట? మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందుల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. మళ్ళీ ఒకసారి మనము అర్థమయ్యే వరకు దీన్ని మనము ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ స్థలము సాతాను స్థలమని, సాతాను ఉండు స్థలమని దేవునికి తెలుసు. మరి అక్కడికి పంపించాడు దేవుడు. మరి ఆ సాతాను ఉన్నటువంటి, సాతాను సంబంధులు ఉన్నటువంటి ఆ ప్రాంతములో ఈ పరిచర్యను అడ్డుకోవాలని, ఈ పరిచర్య అక్కడ లేకుండా చేయాలని, సంఘాన్ని పూర్తిగా పడేయాలని, భయపెట్టాలని ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే అంతిపై అనే వ్యక్తిని వారు దారుణంగా చంపారు. మన కాలంలో మనం చూస్తే మరి ఆ చక్రవర్తులను తప్ప వేరే ఎవరిని కూడా ఆరాధించినా
భయంకరమైన శిక్షలు, రాళ్లతో కొట్టి చంపేవారు, దివిలో తీసుకొని వెళ్ళి పడేసేవారు, విషకీటకాల మధ్యలో ఆకలితో ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది సిలువ వేసి చంపారు, ఎంతోమందిని మరి భయంకరమైనటువంటి క్రూర మృగాలకు వేసి వారిని చంపడం. మరి అలాంటి భయభ్రాంతులు ఉన్నటువంటి సమయంలో ఈ సంఘము నిలబడిందంట. ఈరోజు మనం ఎక్కడో జరిగితే ఇక్కడ వణిగిపోతూ ఉంటాం కదా, ఎక్కడో జరిగింది కానీ ఇక్కడ మనం భయపడుతూ ఉంటాం. నేను చెయ్యనండి, నేను వెళ్ళనండి, ఈ పరిచర్య మాకొద్దు, ఇక చాలు. ఈ లాస్ట్ డేస్లో మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం, దేవుని అందలి విశ్వాసము. ఈ విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. ఈ విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. చివరి వరకు, అంతమ వరకు సహించిన వాడే ఎవరంట? హల్లెలూయ. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమునిచ్చెదను. 2వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తాం ఈ మాటను. ఎప్పటి వరకు అంట? మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఎందుకంటే 10 దినములు శ్రమ కలుగును, 10 దినములు శ్రమ కలుగును. అంటే కొంతకాలము శ్రమలు ఉంటాయి నీ జీవితంలో. ఎందుకంటే సాతాను ఉన్న స్థలం అది. సాతాను సింహాసనము ఉన్నటువంటి స్థలములో నీవు దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నావు, దేవుని కొరకు నిలబడ్డావు. ఎంత భయంకరమైనటువంటి సమయం అది. మరి అక్కడ మనం చూస్తే మరి ఆ ప్రాంతంలో ఏముంది? కింది వచనాలు చదువుకుందాం. 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఏంటంట? నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. చాలమ్మా, ఇక్కడ మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2:13 ఇందాక మనం చదువుకున్నాం. ఏంటది? సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. లూకాసు వార్త 4:1 ఒకసారి తీద్దాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. అంటే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే సాతాను సింహాసనము ఈ లోకములో ఉన్నది. ఎందుకు? ఇక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చూడండి, ఇక్కడ 4వ అధ్యాయము 6వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు. ఏమన్నాడు సాతాను? ఏమంటున్నాడు శోధకుడు? ఏమంటున్నాడు? ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఏమన్నాడు? అది నాకు అప్పగింపబడి ఉన్నది. అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. ఏమన్నాడమ్మా? అది నాకు అప్పగింపబడి ఉన్నది, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటానో వాళ్ళకి నేను ఇస్తాను. ఎవరి దగ్గరకు వచ్చి అంటున్నాడు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అపవాది అయిన సాతానుడు, ఇదిగో ఈ లోకములో కదా ఈ రాజ్యముల మహిమ, మరి వీటన్నిటిపైన కూడా నాకు అధికారం ఉంది. తర్వాత ఏమన్నాడు? నువ్వు నాకు సాగిలపడితే వీటన్నిటిని నేనేం చేస్తాను? వీటి మహిమను నీకు ఇస్తాను. అంటే ఈ అధికారం ఎక్కడ పోయింది? ఆదిలో. సాతానుడు ఏమంటున్నాడు? అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఏంటంట? ఈ రాజ్యముల మహిమయు, తర్వాత అధికారమంతయు నాకు అప్పగింపబడి ఉన్నది. నిజంగా ఇది సాతాను చేతిలో ఉంది. అందుకే యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది లోకానికి. మనం చేసినటువంటి పొరపాటు, మానవుడు చేసిన పొరపాటు వల్ల, అంటే ఆ పొరపాటు ఎందుకు జరిగింది? దేవుడు పరీక్ష పెట్టాడు ఆదాము అవ్వలకు. ఆ పరీక్షలో వారు విఫలమయ్యారు. వారి విశ్వాసాన్ని పరీక్షించాడు దేవుడు. వారిలో భయం ఉంది, కానీ దేవుడు చెప్పిన మాట పైన
నిలబడలేకపోయినారు. ఆజ్ఞ అతిక్రమము. అందువల్ల ఆదాముకి ఇవ్వబడినటువంటి అధికారము, ఆదాముకి ఇవ్వబడినటువంటి మహిమ, ఏమన్నాడు ఇక్కడ సాతానుడు? ఈ రాజ్యముల మహిమయు అంటున్నాడు. అధికారము, ఈ రాజ్యముల మహిమ అంతా కూడా ఇప్పుడు నాకు కదా, నా చేతిలో ఉంది. నేను ఎవరికి ఇవ్వాలనుకుంటానో వాళ్ళకి నేను ఇవ్వగలను, ఇస్తాను. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నాకు సాగిలో పడితే గనక ఖచ్చితంగా నేను నీకు ఇస్తానని యేసుక్రీస్తుతో చెప్తున్నాడు. ఈరోజు మనం ఎట్లాంటి వాళ్ళం అంటే, మనము కూడా అంతే. ఎవరైనా ఏదైనా మనకి ఇస్తానంటే దేవుణ్ణి నమ్మేస్తాం, మనం పరిచయం వదిలేస్తాం కదా. మరణ భయానికి ఏం చేస్తాం? మనం వదిలేస్తాం మనం. కానీ పెర్గము సంఘము మట్టుకు ఆ మరణ భయాన్ని జయించి ముందుకు వెళ్ళింది. అందుకనే యేసుక్రీస్తు మరి ఈ సంఘము పట్ల కొంత ఆయన కనికరము కలిగి ఉన్నాడు. కానీ వారి జీవితంలో కొంత మరి సరి చేసుకోవాల్సినటువంటి కొన్ని మరి పరిస్థితులు ఉన్నాయి. అవి ఏంటి అంటే, మరి ఇక్కడ మనం చదువుకునే ఇందాక 14వ వచనంలో మనం చదువుకున్నాము. ఇక్కడ బలి ఇచ్చినవి కదా, వాటికి బలి ఇచ్చినవి ఏం చేస్తున్నారంటే వీరు వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును, తర్వాత ఇజ్రాయేలుకు చదువు కంటిన్యూ చేయండి ఇక్కడ నుంచి. ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఎవరంట? ఇక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. వీళ్ళు ఎవరంటమ్మా? వీళ్ళు ఎవరు? వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును, వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మ అంటే హతసాక్షులైన వారి ఆత్మలు. అంటే ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరు? అంతిపై. అందుకనే ఈయన పేరును ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆయన విషయమై యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంటే నేను ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తున్నానంటే, క్రైస్తవులముగా మనం ఉంటే సరిపోదు, ఒక సంఘముగా ఉంటే మనం సరిపోదు, మనకు సాక్ష్యం ఉండాలి. శోధన వేళ అపవాది ఎన్నో శోధనలు తీసుకొస్తాడు. భయపడి పారిపోవద్దు, చెదిరిపోవద్దు, ఐక్యత కలిగి ఉండాలి, ఆయనను సేవిస్తూ ఉండాలి, గణపరుస్తూ ఉండాలి, సత్యాన్ని ఎరిగిన వారమై అనేకులను బలపరుస్తూ ఉండాలి, దేవుని రాజ్యం కోసం పనిచేస్తూ ఉండాలి. కానీ ఈరోజు పరిస్థితులన్నీ కూడా మరి తారుమారైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈయన జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే, మరి 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద చూచి తిని. మరి వారు మొరపెడతారంట. అంటే వీరందరూ కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు దేవుని ప్రణాళికలో ఉన్నారు. దేవుని రాజ్యము విషయములో వీరు పనివారుగా ఉన్నారు. మనం గుర్తించాలి మన పనిని. దేవుడు ఆశీర్వదిస్తేనేమో ముందుకెళ్తాం, దేవుడు కష్టాలు తీసుకొస్తే వెనక్కి వెళ్ళిపోదాం, పారిపోదాం, వదిలేద్దాం అన్నట్టుగా మనం ఉండకూడదు కదా. కొంతమంది కుటుంబాలు కూడా అట్లనే ఉన్నారు. కుటుంబంలో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, లేమి వచ్చినా, వ్యాధి వచ్చినా, భయం వచ్చినా, శోధన వచ్చినా, వాటిని జయించే సామర్థ్యము మనము కలిగి ఉండి కూడా మనం ఏం చేస్తా ఉన్నాం? ప్రార్థన చేయట్లేదు కదా, దేవుని మందిరానికి వెళ్ళట్లేదు, దైవజనునికి చెప్పట్లేదు మన సమస్య. ఎక్కడికి వెళ్తున్నాం? ఈ లోకంలో ఉన్న అనేకమైన సోర్సెస్ అక్కడికి వెళ్ళి ఇది అవుతుందా కాదా, కొంచెం చూసి చెప్పండి, కొంచెం నా గురించి చెప్తారా, ఏం చేస్తే జరుగుతుంది, ఫలానిది చేస్తే జరుగుతుందా అంటే
దేవుని పైన ఉన్న నీ మనస్సు, దేవుని పైన ఉన్నటువంటి నీ దృష్టి ఎటువైపు మళ్ళింది? ఈ లోకం వైపు. అంటే నువ్వు ఎవరిని ఆరాధిస్తావు అప్పుడు? దేవుని విడిచిపెట్టి. అంటే బిలాము బోధను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన విషయంలో కూడా ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి 14వ వచనంలో, ఇశ్రాయేలీయులకు ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఎవరున్నారు మీలో? ముందు మనం చూసాం అంతిపయను ఆ వ్యక్తి మరణ నొందినా కూడా విశ్వాసముతో ముందుకు వెళ్తున్న వారు మీలో ఉన్నారు. అదేవిధంగా మరి ఇక్కడ మనం చూసినట్లయితే బిలాము బోధ బాలాకు వలె మరి ఇక్కడ మనము అనుసరిస్తూ ఉన్నారు చాలామంది. అయితే ఈ ఇజ్రాయిల్కు ఒకసారి సంఖ్యాకాండము 22వ అధ్యాయం 7వ వచనం చదువుమా. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాన పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి, ఏంటమ్మా సోదె సొమ్ము అంటే ఈ బిలాము ప్రవచించేవాడు కానీ ఇక్కడ సొమ్ము తీసుకున్నాడంట. చదువుమా. బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బస చేసిరి. దేవుడు బిలాము నొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుష్యులు ఎవరని అడగగా, బిలాము దేవునితో ఇట్లా, నేను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చితగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. చూడండి, ఇక్కడ ఈయన ఏం చేశాడు? 3 సార్లు దేవుని మరి ఏం చేశాడంట? బిలాము ఇశ్రాయేలుల దైవజనులను శపించమని కోరాడంట. దేవుణ్ణి అడిగాడు ఆయన, ఎవరిని శపించమని? ఇజ్రాయేలు దైవజనులను. అంటే ఈయనలో కొంత దేవునికి ఇష్టం లేని కొన్ని క్రియలు ఈయన లోపల ఉన్నాయి. ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా, ఎన్ని గొప్ప వరాలు ఉన్నా కొన్నిసార్లు కొంతమంది పడిపోతారు. మనం కూడా ఈరోజు ప్రవచన వరము ఉన్నది అంటే మనం ఏం చేస్తామంటే, నా జాతకం చెప్పండి అని మనం వెళ్తాం. అవునా కదా? నా గురించి చెప్పండి, నా ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్ అన్నీ తెలుసుకోవాలని ఆరాటపడతాం. కానీ వాటి గురించి ఆరాటపడొద్దు. దేవుని దగ్గర నీవు ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలి, మనుషులను కాదు. ఇక్కడ ఈయన విషయంలో దేవుడు మరి ఇష్టంగా లేడు. అందుకనే ఈయన బోధలను అనుసరించేవారు మీలో కొందరు ఉన్నారు. అంటే దేవునిని కాకుండా, దేవుడు చెప్పింది కాకుండా కొన్నిసార్లు వ్యక్తిగతంగా కూడా, ఇదిగో ఆ రాజుగారి కోసము, ఫలాని వాళ్ళ కోసము దేవుని దగ్గర నుంచి రాకపోయినా ప్రవచిస్తారు. ఇది దేవుడు చెప్పాడని, యెహోవా వాక్కు అని. అందుకే ఈరోజు క్రైస్తవుడు ఆలోచన చేయాలి. నేను ప్రవక్తలను తప్పుపట్టట్లేదు, లేదా వారి బోధలను నేను తప్పుపట్టట్లేదు. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతము ఈ పెర్గము సంఘమునకు మరి ఈ లేఖ రాయడములో యేసుక్రీస్తు ఉద్దేశము ఏంటి అంటే, వారి జీవితంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లు, చేస్తున్నటువంటి కొన్ని తప్పిదములు, వాటిని సరిచేసుకోమని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. చదువు, కంటిన్యూ చేద్దాం. ఇక్కడ 2వ అధ్యాయము, ప్రకటన 2వ అధ్యాయము 15 నుండి చదువుకుందాం ఒకసారి. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. ఏమన్నాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట
చెబగలవాడు వినును గాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును. ఏమంట? జయించిన వారికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఏమిస్తాడంటే అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. ప్రస్తుతము మన జీవితం ఎట్లా ఉంది అంటే, ఇక మనం అన్నీ సాధించేసాము అన్న భావనలో మనము బ్రతుకుతూ ఉన్నాం. అన్నీ సాధించేసాం, దేవుడు అన్నీ ఇచ్చేసాడు, అన్నీ ఇస్తాడు. సంఘము భిన్నమైన బోధలకు వారు చెదిరిపోతున్నారు. తిరిగి మళ్ళీ అదే సంఘములో వారు కొనసాగుతూ ఉన్నారు. ఎందుకు అంటే వారి వలన పక్కన ఉన్నవారు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈ వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక సరి అయిన మార్గంలో పోతా ఉన్నాడు. ఈయన వెళ్ళవలసిన మార్గము, మరి ఈయన హైదరాబాద్ నుండి మరి కరీంనగర్ పోవాలా అనుకోండి. కరీంనగర్ పోయే రూట్లో వెళ్తున్నాడు ఆయన. అన్ని బోర్డ్స్ చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకా ఇన్ని కిలోమీటర్లు ఉంది, ఇంకా ఇన్ని కిలోమీటర్లు అనుకుంటూ. మధ్యలో ఇంకొక వ్యక్తి, తెలిసిన వ్యక్తి వచ్చి, అన్న నువ్వు ఇట్లెందుకు పోతున్నావు, ఇదిగో షార్ట్ కట్ ఉంది, ఇక్కడ నుంచి పోతే నువ్వు చాలా తొందరగా వెళ్ళిపోతావు అంటాడు. కిలోమీటర్లు తగ్గుతున్నాయి కానీ సమయం పెరుగుతుంది. కిలోమీటర్లు తగ్గుతున్నాయి కానీ సమయం చాలా పెరుగుతుంది. ఎందుకంటే రోడ్ బాగాలేదు. పరలోకానికి వెళ్ళాలి, నువ్వు క్రీస్తును వెంబడించాలి. ఈ లోకములో దేవుని సువార్తను నువ్వు చేయాలి, పరిచయం కొనసాగించాలి, బలమైన కార్యాలు చేయాలి. ఇదిగో వాక్యం మనకి చెప్తోంది, పరిశుద్ధాత్ముడు మనల్ని ఒక మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, బలపడుతూ ఉన్నావు, నువ్వు అభిషేకంతో నింపబడుతున్నావు, వెళ్తా ఉన్నావు, నీ మార్గం చక్కగా ఉంది. ఇదిగో పరలోకం కదా, మోషే నడిపించినట్లు. ఏది పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఇదిగో ఇక్కడే వచ్చేసింది, ఇట్లా వెళ్ళిపోదాం, ఇట్లా పోదాం. సముద్రం ఎదురైంది, అన్ని ఆటంకాలే ఎన్ని వచ్చినా దాటుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఎంత సమయం పట్టింది అమ్మా? 40 సంవత్సరాలు పట్టింది కదా. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది ఆశతో ఆ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఎంతోమంది ఆశతో ఉన్నారు. అందులో వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ధనవంతులు, బీదవారు, చాలామంది చెదిరిపోయారు. చివరికి మిగిలింది అంటే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది? వాళ్ళు లేరు, వాళ్ళ జనరేషన్ వెళ్ళింది, వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ వీళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు మన మార్గము మనం బ్రతికున్నప్పుడే మనం సాధించాలి. ఇదిగో ఈ సంఘాలను దేవుడు ప్రేమిస్తున్నాడు. 7 సంఘాలకు, 7 సంఘపు దూతలకు, 7 నక్షత్రములకు, ఒక్కొక్క నక్షత్రములకు ఈ లేఖ రాస్తా ఉన్నాడు. దీపస్తంభముతో పోల్చాడు సంఘాన్ని. ఆ దీపస్తంభము వెలుగునిస్తుంది కానీ చీకటినివ్వదు. తప్పు మార్గము చూపించదు, మనకు తప్పుడు మార్గములో నడిపించదు. కానీ ఇప్పుడు ఈ సంఘములో భిన్నమైనటువంటి బోధన అనుసరించే వారు ఉన్నారు. అందులో కొంతమంది అత్తసాక్షి అయినప్పటికీ విశ్వాసముతో కొనసాగుతున్న వారు కొందరైతే, ఇంకా కొంతమంది మరి ఈ విధమైనటువంటి బోధనలు అనుసరిస్తూ ఉన్నారు. వారి వలన ఏమి రాబోతుంది? సంఘానికి ఏమి రాబోతుంది? ఉగ్రత రాబోతుంది, శిక్ష రాబోతుంది. ఆనాడు యేసుక్రీస్తు చనిపోయి సాతాను అధికారమును తిరిగి తీసుకొని మరి మనకు ఇచ్చాడన్న సంగతి మనందరికీ తెలుసు. మనం నీతిమంతులు మనందరికీ తెలుసు, కృపలో ఉన్న మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ఈ సత్యాన్ని మనం తెలుసుకోకపోతే మనం ఇంకా గుడ్డివారమై కదా. గుడ్డివారు ఒక గుడ్డివానికి దారి చూపిస్తాడా అమ్మా? చెప్పాలి, చూపిస్తామా? మన కళ్ళుండి చూడలేని పరిస్థితి. యూదులు కదా, యూదులమని చెప్పి, యూదులు కాదు వాళ్ళు కానీ యూదులమని చెప్తున్నారు. క్రైస్తవులమని చెప్పి కానీ క్రైస్తవులు కానివారు, యూదులు కానివారు. మరి ఈరోజు ఇక్కడ చూస్తే ఈ సంఘంలో కూడా అదే జరుగుతూ ఉంది. దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము, ఆ యొక్క బోధ పౌలు గారు ఏదైతే
వారికి ఇచ్చినటువంటి సిద్ధాంతం ఉందో దాన్ని వాళ్ళు ఫాలో అవుతూ వెళ్ళాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇక్కడ భిన్నమైనటువంటి మార్పులు జరిగాయి. అందుకనే ఆ కరీంనగర్ వెళ్ళవలసిన వాడు ఇంకో దారిన పోతా ఉన్నాడు. అది మొత్తం చిన్న రాళ్ళు రప్పలు ఉన్న రోడ్లో చిన్న చిన్న ఊర్ల నుంచి తిరుక్కుంటూ ఎంతో కష్టాలు పడుకుంటా ఆలస్యం, మన జీవితంలో ఆలస్యం, సంతోషం లేదు, సమాధానం లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, గర్భఫలము లేదు, పెళ్ళిళ్ళు లేవు. ఈరోజు అన్ని విషయాల్లో దుఃఖము కదా. చాలామంది పెద్దలు వారు బాధపడుతూ వారి పిల్లల గురించి చెప్తా ఉన్నారు, అయ్యా నా పిల్లోడు చెడిపోయాడయ్యా, నా కూతురు నా మాట వినటం లేదు, మంచి సంబంధం చెప్పాము వచ్చింది కానీ ఆమె చేసుకొని అంటుంది, మంచి ఉద్యోగమయ్యా వదిలేసి వచ్చాడు. కానీ ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేద్దాం, మనం నిజంగా సరైన మార్గంలో ఉన్నామా? దేవుని చిత్తానుసారమైన మార్గంలో వెళ్తున్నామా? ఒకవేళ మనం ఆ మార్గంలో వెళ్ళకపోతే ఈరోజు ఒక్కసారి ఆగి ఈ లేఖలో ఉన్నటువంటి ఆ యొక్క చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనం, కావున మారు మనసు పొందుము. ఏమన్నాడు? కావున మారు మనసు పొందుము అంటే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాడు. వాళ్ళని హతము చేయక, వారిని శిక్షించక, వారిని గద్దిస్తూ, వారికి ఒక అవకాశం ఇస్తూ మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఎవరైతే మార్గము తప్పి వారు ఉండడం వల్ల సంఘానికి నష్టము. ఎందుకంటే వారి ఉద్దేశం వేరు, వారు వింటున్నటువంటి బోధలు వేరు. ఎందుకంటే ఇప్పుడు ఈ బోధ నేను చేస్తూ ఉంటే ఒకవేళ అలాంటి వారు ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇది చాలా డిఫరెంట్గా అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడు ఇదేనా బ్రదర్? పరలోకం గురించేనా? కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, కొంచెం నవ్వుకుంటట్టు జోక్స్ ఉండాలి. ఎప్పుడు సీరియస్గానే వెళ్ళిపోతారు మీరు. వాక్యం మనని సరి చేయడానికే ఉంది కానీ ఎంటర్టైన్ చేయడానికి లేదండి కదా. వాక్యము మనల్ని సంతోష పెట్టడానికి లేదు. ఇక్కడ యేసుక్రీస్తు సంతోష పెడతాను అన్నట్లేదు. ఇక్కడ నా నోటి నుండి వచ్చే ఖడ్గము చేత త్వరగా వచ్చి వారితో యుద్ధము చేస్తానంటున్నాడు. ఇది నిజమేనా? పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతమంది నమ్ముతున్నారండి? ఇది నిజము అని ఎంతమంది నమ్ముతున్నారు? యోహాను 60 సంవత్సరాల క్రితము ఆయనను చూశాడు. మళ్ళీ ఆయన అప్పుడే ఆయనను చూడడం, ఆయన చేతిలో 7 నక్షత్రములు కలిగి 7 దీపస్తంభములు వాటి మధ్యలో సంచరిస్తూ ఆయన కనపడుతూ ఉన్నాడు. సైరస్ చక్రవర్తి ఒక నాణము ముద్రించాడు. ఆ నాణములో ఒక బాలుని మనం చూస్తాం. బాలుని చేతిలో 7 నక్షత్రములు కనబడతాయి. ఇదిగో నా తర్వాత నా కుమారుడే దేవుడు ఈ రాజ్యానికి చక్రవర్తి, నన్ను కాకుండా మీరు ఎవరిని ఆరాధించిన వారికి కఠినమైన మరణ శిక్ష దాన్ని అధిగమించి ఈ సంఘములు నిలబడ్డాయి. ఒకవైపు మరణాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకోవైపు సాతానుడు పొంచి ఉన్నాడు. ఎందుకంటే సాతానుకు ఉన్నటువంటి అధికారమును బట్టి మరి అక్కడే ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేస్తూ ఉన్నాడు? టైం చూసి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను పడేస్తూ వస్తున్నాడు. వారి మార్గాలను చెడగొడతా ఉన్నాడు, వారి పనిని పాడు చేస్తూ ఉన్నాడు, వారి ఆలోచన భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు. అందుకనే మరి ద లాస్ట్ ట్రంపెట్ రివైవల్ సంఘానికి దేవుడు మరి ఇస్తున్నటువంటి వర్తమానం ఇది. సరి చేసుకోవాలి మనం మన సంఘాన్ని మనం సరి చేసుకోవాలి. సంఘములో ఒకవేళ అలాంటి ఉద్దేశములు కలిగిన వారు, ఒకవేళ అలాంటి బోధల్లో వైపు వెళ్తున్నటువంటి వారు ఈరోజు మరి మనస్సును మార్చుకోకపోతే అది మంచిది కాదు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరైతే మరి వాటిని
వదిలిపెడతారో, మారు మనసు పొందుతారో, మరి వారికి సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. మరి ఎఫెసు సంఘానికి ఏమన్నాడు? జయించువానికి దేవుని పరిదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. తర్వాత స్మూర్ణ సంఘానికి ఏమన్నాడు? ఏమిస్తాడంట? మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటమునిచ్చెదను. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. మరి దీనిని ఎవరు లక్ష్య పెట్టడం లేదు కదా. నాకు ఇన్ని కోట్లు కావాలి, నాకు అన్ని కావాలి, ఇది కావాలి, అది కావాలనే ఆశ మనకు ఉంది. కానీ మనకు కదా పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు, లేదా రెండో మరణము వలన ఏ హానియు చెందకుండా, తర్వాత జయించిన వారికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికే కానీ అది మరి ఎవనికి తెలియదు. అంటే దేవునికి ఆ సంఘము పట్ల ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి మరి విలువ దేవుడు ఇస్తూ, సంఘానికి ప్రేమిస్తూ, ఆ సంఘాన్ని కాపాడుకోవడానికి మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. హెచ్చరికను పంపించాడు, లేఖను పంపించాడు. మన సంఘం ఏం చేయాలి? మరి ఈరోజు మన సంఘానికే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి సంఘానికి ఈ వార్త, ఈ లేఖ వర్తిస్తుంది. ప్రతి సంఘానికి ఈ యొక్క లేఖ వర్తిస్తుంది. మరి ఎవరైతే ఆ సరి అయినటువంటి మార్గంలో వెళ్తారో వారికి దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయ. మరి కింద ఇంకొక సంఘం ఉందంట. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఏం సంఘం అమ్మా ఇది? తుయతైరలో ఉన్న సంఘపు దూత. తుయతైర సంఘములో కదా, సంఘమునకు వ్రాసిన లేఖ. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చూడండి, ఈ సంఘంలో మరి ఈ సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఇక్కడి వరకు అంత బాగుంది కదా. నీకు చాలా సహనం ఉంది, విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, మరి నీ క్రియలు అవి మంచివి నేను చూస్తున్నాను, అంత బాగుంది ఇక్కడ. అంటే మెచ్చుకుంటున్నాడు ఇక్కడ. సంఘము నుంచి ఏ లోపము లేదు ఇక్కడ. కానీ ఒక చిన్న తప్పును మరి ఇక్కడ సరి చేసుకునే పరిస్థితి ఉంది. ఆ తప్పు ఏంటంటే, చదువు 20 వచనం. తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీ నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుంచుచున్నది. అంటే దేవునిని ఆరాధిస్తూ విశ్వాసంలో బలపడినటువంటి మరి దాసులు, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దాసులు, మరి విశ్వాసులు, మరి వీరిని మోసం చేస్తూ ఉంది. అంటే ప్రవచిస్తూ ఉందంట. ఒక ప్రవక్తిని. ఇప్పుడు చాలా సంఘాల్లో దైవజనునికి కూడా వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అందులో నిజమైన ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తినిలు ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈమె ఎవరి వలన ప్రవక్తిని అంటే యెజబెలను స్త్రీని, ఆమె పేరు, ఆమె మోసం చేస్తుందంట. ఎలాంటి మోసము? జారత్వమును చేయుటకును, బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. కొంతమంది సంఘాల్లో
మరి ఎంతో వేదనలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి వారికి ప్రవచించి వారికి తోచింది చెప్తా ఉంటారు. అంటే వారి మనస్సులో వచ్చింది చెప్పి వారిని తప్పుడు మార్గంలోనికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే అది వారి తప్పు కాదు, వారిలో ఉన్నటువంటి ఆ సాతాను యొక్క ప్రభావము చేత వారు తప్పిపోవడానికి, వారిని చెదరగొట్టడానికి ఇలాంటి సాతాను ప్రభావాలు ఉంటాయి అన్ని సంఘాల్లో. కాబట్టి విశ్వాసి అలాంటి వారిని గమనించాలి, అలాంటి వారిని వారికి దూరంగా ఉండాలి, ఏకీభవించకూడదు, వాటిని నమ్మకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ, ఏమంట? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఏమంట? నేను సమయం ఇచ్చినా కూడా మరి ఆ సమయాన్ని వ్యర్థము చేసుకుందంట. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. హల్లెలూయా. చాలామందికి దేవుడు సమయం ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు మారు మనసు పొందడానికి. దేవుని మోసం చేస్తున్నవారు, కానీ వారు మారు మనసు పొందలేదు. తర్వాత 22, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని. చూడండి, ఇక్కడ ఎందుకు ఇంత భయంకరమైనటువంటి మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొంతమంది వీటిని అండర్లైన్ చేసుకొని వీటిని డిబేట్లో కదా వాదన చేస్తూ ఉంటారు. మీ దేవుడు ఇట్లా, మీ దేవుడు ఇట్లా. ఎందుకు చేశాడు ఇట్లా? సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి దాసులను వారు చెడు మార్గంలో వెళ్ళడానికి ప్రేరేపిస్తూ వారిని భ్రమ పెడుతుంది. అంటే దేవుని పేరిట ప్రవచిస్తుంది. ఎవరైనా సరే దేవుని పేరిట ప్రవచిస్తే వారు నమ్మకుండా ఉంటారా? దేవుని పేరు చెప్తుంది, యెహోవా పేరిట పలుకుతుంది, నమ్మకుండా ఉంటారా? నమ్ముతారు. కానీ ఆమె నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా గ్రహించే జ్ఞానము లేకపోవడం వల్ల చాలామంది పడిపోతున్నారు, చాలామంది మోసపోతూ ఉన్నారు. అందుకే ఈ సంఘములో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏమన్నాడు? నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. హల్లెలూయా. అందుకనే మరి ఏమంటాడు ఇక్కడ? బహుశ్రమల పాలు చేతును అంటున్నాడు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి. హల్లెలూయా. అంటే వారు దేవుని ప్రజలను మోసం చేయొచ్చు, దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేయొచ్చు, సంఘాన్ని ఆటంకం పరచవచ్చు. మరి ఇవన్నీ దేవుడు చూస్తూ ఊరుకోడంట. ఏం చేస్తాడంట? వారిని శిక్షిస్తాడంట. అందుకని ఈ సంఘములో మరి చూసినప్పుడు మరి అలాంటి ప్రజలు మరి ఉన్నప్పుడు మరి దేవుడు మరి వారికి లేఖ రాసి పంపుతూ ఉన్నాడు. ఎందుకంటే దాన్ని సరి చేసుకోవాలి, మారు మనస్సు పొందాలి, మార్పు చెందాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా లెక్క పెడతాడు. బ్రదర్ పొరపాటున జరిగిపోయింది బ్రదర్, లేదమ్మా, ఖచ్చితంగా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా మారు మనసు పొందు, వదిలేయి. నీకు అవసరం లేదు ఆ సహవాసం, నీకు అవసరం లేదు ఆ చెడు పనులు, నీకు అవసరం లేదు ఆ మాటలు, నీకు అవసరం లేదు ఆ యొక్క ఆటంకపరచడం, ద్వేషము, కోపం, ఇవన్నీ అవసరం లేదంట. వీటిని బట్టి దేవుడు ఖచ్చితంగా ఒకరోజు వారిని శిక్షిస్తాడు. ఇది పరిశుద్ధ లేఖనములో రాయబడినటువంటి మాటలు. దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను. కొంతమందికి బాధ వస్తుంది, కోపం వస్తుంది మాటకి. కానీ సంఘమును పాడు చేసే ఎవరినైనా కూడా దేవుడు విడిచిపెట్టాడు. కానీ ఇక్కడ అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇంకా నేను ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాను, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అవకాశం ఇచ్చాను, మారు మనసు పొందలే. అందుకే 24, అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా
ఈ బోధను అంగీకరింపక ఏమన్నాడు? అయితే తుయతైరలో కనబవారైన మీతో అనగా కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకొని వారందరితో ఆ, నేను చెప్పుచున్నదేమనగా ఉమ్, మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఆ, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు ఆ, జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. హల్లెలూయా. అమ్మ, ఊరికే దేవుడు అధికారం ఇవ్వడంట. సంఘము పైన మనకు అధికారం కావాలి, దేవుని ప్రజల పైన మనకు అధికారం కావాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మాటను అండర్లైన్ చేసుకోండి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. హల్లెలూయ. జాగ్రత్తగా కదా, ఒక పొల్లైనను పోకుండా జాగ్రత్తగా అనుసరించి ఆయనను వెంబడించమన్నాడు దేవుడు. యేసుక్రీస్తు, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. ఈ లోకాన్ని పట్టుకొని కాదు ఆయనను వెంబడించండి, ధనమును పట్టుకొని కాదు, అహంకారమును పట్టుకొని కాదు, చీకటిని పట్టుకొని కాదు, అబద్ధములను పట్టుకొని కాదు, యథార్థమైన హృదయముతో విశ్వాసముతో నమ్మకంగా నువ్వు ముందుకెళ్తే దేవుడు నిన్ను పైకెత్తుతాడు. దేవుడు నిన్ను నాయకునిగా నిలబెడతాడు, అధికారిగా నిలబెడతాడు, అభిషేకిస్తాడు. ఆ ప్రజలపైన నీకు అధికారం ఇస్తాడు. అది శాశ్వతంగా ఉంటుందండి, మధ్యలో పోయేది కాదు. ఆ అధికారం ఎప్పటిదాకా ఉంటుందంట? చెప్పండి, ఎప్పటిదాకా? ఆదాముకి ఇచ్చాడు కదా తండ్రి అయిన దేవుడు, సమస్తము పైన ఆధిపత్యమును అధికారమును దేవుడు ఇచ్చినప్పటికీ అది సాతాను వశమైంది. ఎందుకు? వీరు చేసిన పొరపాటు. మరి ఇప్పుడు అదే మాట నీకు కూడా చెప్తా ఉన్నాడు. ఏం చేయాలంటే ఆయనను జాగ్రత్తగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అలాంటి సంఘంగా నువ్వు ఉంటే గనక నిజంగా నువ్వు అనేకులకు వెలుగుగా ఉంటావు. హల్లెలూయా. అనేక సంఘాలకు నువ్వు వెలుగుగా ఉంటావు. నేను నిలబెడతాడు దేవుడు. నీ ద్వారా అనేక కుటుంబాలను కడతాడు దేవుడు. అనేక సంఘాలను నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవాతి దేవుడు నిజంగా ఇదిగో మిగిలి ఉన్న మనమైన ఈ లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి, ఎందరో విశ్వాసులు కదా, ఎన్నో సంఘాలు ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పట్టణంలో, పల్లెలో, గ్రామాల్లో అనేక సంఘాలు ఉన్నాయి. మరి వీరికి సరైన మార్గాన్ని చూపించాలి, బోధించాలి, నడిపించాలి. అప్పుడే నిజమైన దేవుని రాజ్యాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు చాలా భిన్నమైన బోధల వైపు పరిగెత్తుతూ ఉన్నారు కదా. సత్యం ఒకవైపు ఉంది, ఒక మార్గం ఒకవైపు ఉంటే ఇంకొక మార్గం నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అని, ఈ మార్గం నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అని, ఆ మార్గం నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అని నిన్ను డైవర్ట్ చేస్తున్నారేమో. జాగ్రత్త. నువ్వు వెళ్తున్న మార్గం సరైందే సహోదరుడా, నువ్వు వెళ్తున్నటువంటి మార్గం సరైందే సహోదరి. నువ్వు వెళ్ళే మార్గము అది సత్యము. అపవాది నిన్ను తప్పు మార్గమును నడిపించాలనుకుంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? గుర్తించాలి. గొర్రె కాపరి స్వరమును ఎరుగుతుందంట కదా. తన కాపరి ఎవరో, ఒక 10-20 గొర్రెలు ఒక దగ్గర ఉన్నాయి అనుకుందాం. అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క యజమాని ఉన్నాడు అనుకుందాం. కాపరి ఏదో పని మీద బయటికి వెళ్ళారు, వాటన్నిటిని ఒక దగ్గర పెట్టేసి వారు పని మీదకి వెళ్ళిపోయారు. మరి 10-20 కాదులేండి, ఒక 100 అనుకుందాం. ఇక్కడ ఒక 10 మంది ఉన్నారు కాపర్లు, ఒక్కొక్కరికి 10 గొర్రెలు ఉన్నాయి అనుకుందాం. వారు ఆ పని ముగించుకొని వచ్చేసారు. వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈల వేస్తా ఉన్నారు. ఈల వేసిన వెంటనే ఆ 100 గొర్రెల నుంచి ఒక 10 గొర్రెలు పరిగెత్తుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాయి? ఆ కాపరి ఎవరైతే ఉన్నారో వాటి కాపరి ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయినాయి. ఇంకొక కాపరి పిలుస్తూ ఉన్నాడు. ఎట్లా అంటే పక్కనే ఇంకొక కాపరి ఉన్నాడు, ఆయన వలే పిలుస్తూ ఉన్నాడు. అదే స్వరంతోటి అదే కేక వేశాడు. అవి చూస్తున్నాయి కానీ, గమనిస్తున్నాయి కానీ పరిగెత్తుకొని రావట్లే. అంతలో పక్కనున్న ఆయన
కేక వేశాడు, పరిగెత్తుకుని ఆయన దగ్గరికి వచ్చాడు. అందుకే సంఘము గుర్తించాలంట, దేవుడు నీ కొరకు నియమించిన నక్షత్రము ఎవరో ఆ నక్షత్రము, ఆ దూతను మీరు గుర్తించే జ్ఞానము కలిగి ఉండాలంట. హల్లెలూయ, హల్లెలూయ కదా. నీ నక్షత్రము కదా ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉండదు, ఒక్క దగ్గరే ఉంటుంది. అక్కడికి నువ్వు వెళ్తే నీకు బోధిస్తాడు కదా. యేసుక్రీస్తు ద్వారా ఆ లేఖ ఆ సంఘ దూతకు పంపించాడు. ఆ సంఘ దూత ఆ లేఖలో ఉన్నటువంటి ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన హెచ్చరికలు నా సంఘానికి బోధిస్తాడు. ఆ బోధను సంఘము వింటే, అనుసరిస్తే ఆ సంఘము వర్ధిల్లుతుంది. 30 60 100 ఆ సంఘము ఫలిస్తుంది. ఆ సంఘంలో ఉన్న కుటుంబాలు దీవించబడతారు. వారు ఎక్కడుంటే అక్కడ దీవెన. అయితే గుర్తుంచుకో, నువ్వు సాక్షిగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ గురించి మాట్లాడతాడు. నా యందు విశ్వాసం ఉంచిన సహోదరి, నా యందు విశ్వాసం ఉంచిన సహోదరుడు, నా కుమారుడు, నా కుమార్తె అని ఆ యేసు నీ గురించి చెప్తాడు. ఆ భాగ్యం మనకు కావాలా కదా. ఇందాక మనం చూసాం కదా, పలానా పలానా వ్యక్తుల పేర్లు ఆయన చెప్పాడు. వారి విషయం ఆయన కోపం కలిగి ఉన్నాడు. మరి ఈరోజు నీ విషయాన్ని బట్టి ఆయన బాధపడాలా? నీ విషయాన్ని బట్టి ఆయన కోపించుకోవాలా? నీ విషయాన్ని బట్టి ఆయన అభ్యంతరపడాలా? లేదు కదా, ఎంత మాత్రమో లేదు. నీ విషయంను బట్టి ఆయన సంతోషించాలి, సాక్ష్యం ఇవ్వాలి కదా. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కదా, నిన్ను అనేకమైన వాటిపైన అధికారిగా నియమిస్తా. దగ్గరికి చెప్పకూడదాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేకుల్లో గొప్ప మార్పు రాబోతుంది. హల్లెలూయా. దేవుని ఉద్దేశము నీ పట్ల నెరవేరడానికి నిన్ను దేవుడు ఎన్నుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా, యు ఆర్ బ్లెస్డ్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఆత్మతో సత్యముతో మరి ఆ దేవాది దేవుని ఆరాధించు ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృపనిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధి కాంతి వారిపైన ఉదయింప చేస్తూ ఉన్నాడు కదా. చీకటిలో వెలుగును నీకు దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఉన్న చీకటి, ఈరోజు నువ్వు ఉన్నటువంటి బంధకములో నుండి, ఈరోజు నీకున్నటువంటి ఈ యొక్క సమస్యల నుండి ఆయన నిన్ను ఈరోజు బయటికి తీసుకొని రాబోతాను. ఎంతమంది విశ్వసిస్తున్నాను? ఈరోజు నేను బయటికి వస్తాను. ఈరోజు నేను నా జీవితంలో నేను కోల్పోయినటువంటి ఆ సామర్థ్యమును, కోల్పోయిన ధైర్యము, కోల్పోయిన విశ్వాసము, కోల్పోయిన ప్రార్థనా శక్తి నేను తిరిగి ఈరోజు పొందుకోబోతున్నాను అని చెప్పండి గట్టిగా. నేను కోల్పోయిన ప్రార్థనా శక్తిని, నేను కోల్పోయిన అభిషేకమును, నేను కోల్పోయిన విశ్వాసమును ఈరోజు తిరిగి నేను పొందబోతున్నాను. ఆ గొప్ప దేవుడు నన్ను అభిషేకించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా.